హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. అర్లీ మార్నింగ్ ఒక 3 o'clock నుంచి అలా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో అర్లీ మార్నింగే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. సో అమ్మ వాళ్ళ ఊరిలో గ్రామదేవత జాతర అయితే ఉన్నిందనమాట. సో అక్కడి కోసం వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా అర్లీ మార్నింగే లేసి రెడీ అయిపోయాము. ఇంకా ర్యాపిడో కూడా బుక్ చేసుకుంటే ర్యాపిడో వచ్చేసింది. ఇంకా ఆటోలో అయితే బస్ స్టాప్కి అయితే వచ్చేసామన్నమాట. ఎంతసేపు అయినా కూడా అసలు 4:40 అయినా కూడా మనం వెళ్ళాల్సిన బస్సు అయితే రాలేదు. ఇంకా ఫైనలీ 5 o'clock అలా బస్సు వచ్చింది. సో ఇంకా బస్సులో కూర్చొనేసి ఫుల్గా అయితే నిద్రపోయాము. ఇంకా అమరాపురం వచ్చిన తర్వాత అయితే మనకి KPSRTC అయితే బస్సు దొరికిందనమాట మా ఊరికి వెళ్ళాకి. సో అమరాపురంలో దిగేసి మా ఊరు బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా మా ఊరికి ఎంటర్ అవ్వగానే ఇంకా విలేజ్ వైబ్స్ అయితే లోడింగ్ అనమాట. అసలు ఇంకా ఆ విలేజ్ వైబ్స్ అనేటివి మన ఊరు అనే ఫీలింగ్ అసలు ఎంత బాగుంటుంది కదా. ఇంక ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న ఇల్లే అనమాట మా ఇల్లు. ఇది రావి చెట్టు మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి అనమాట. ఈ సీజన్కి పూర్తిగా ఆకులన్నీ రాలిపోయి ఉంటుంది, అసలు నీడ కూడా ఉండదు. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంట్లో ఇంకా మా నాన్న అయితే అన్నం తింటున్నారనమాట. సో ఇంకా మా అమ్మ అయితే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఇంకా వడపప్పు అయితే కడిగేసి నానబెట్టడం కోసం కడుగుతున్నారనమాట. ఇంకా మేము వెళ్ళగానే ఇంకా మా హస్బెండ్కి కూడా ఇంకా చపాతీ, ఆకుకూర తాలింపు, అలానే పప్పు, ఆకుకూర పప్పు అయితే పెట్టేశారు. ఇంకా వినయ్ కూడా తింటున్నాడు. నాకు కూడా అమ్మ పెట్టిచ్చేసారనమాట. సో నువ్వు కూడా తినేసి ఇంకా ఫ్రెష్ అయిపో అని చెప్పేసి ఇంకా తినేసిన తర్వాత మా కొలీగ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. అసలు చిన్నప్పటి నుంచి ఒక్కటే ఇంట్లో పెరిగినంత మంచి బాండింగ్ అయితే మాకు ఉంటుందన్నమాట. ఆఫ్టర్ మ్యారేజెస్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇలాంటి ఎకేషన్స్ లేదా జాతరలు ఇలా మేము కలిసేది ఇయర్లీ 1 or 2 అంతే. సో పిల్లలతో అంతా వచ్చింటారు కాబట్టి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మూమెంట్స్ అన్నీ. ఇంకా రేషన్స్ కూడా తెచ్చేశారు వాళ్ళు. సో అవి అన్నీ ఒక బాక్స్లోకి సర్దుదామని చెప్పి వాళ్ళకి నేను కూడా ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను. తను అయితే మనకు సీనియర్ అనమాట, కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. తన సిస్టర్ అయితే నా క్లాస్మేట్ అంటే నాట్ ఓన్లీ క్లాస్మేట్, మేము చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి కాలేజ్ వరకు ఒక్కటే స్కూలు, ఒకటే కాలేజెస్, ఒకటే ఫుడ్ అలా పెరిగామన్నమాట. మా బాండింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. తన్ని కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకా అమ్మ అయితే కాల్ చేశారు, తొందరగా వచ్చేసేయండి, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్దురు, రాముడి టెంపుల్కి అని చెప్పేసి కాల్ చేశారు. ఇంకా ఇంటికైతే వెళ్ళాము. వెళ్ళేసరికి మా నాన్న అయితే కొబ్బరి బొండాలు పెట్టారనమాట. సో నువ్వు ఒకటి వినయ్ ఒకటి తాగండి అని చెప్తే ఇంకా మా హస్బెండ్ అయితే నాకు ఇలా ఇస్తున్నారనమాట. సో తనకు కూడా తీసుకొని నువ్వు కూడా కొబ్బరి బొండం కొట్టేసి తాగమని చెప్తే తను కూడా తాగుతున్నారు. ఇక్కడ నాకు తాగడానికి రాలేదని చెప్పి నన్ను ఆట పట్టిస్తున్నారనమాట. ఇంకా నేను స్పూన్ అడిగితే టెంకాయలో ఉండే గుజ్జు తినడానికి మా హస్బెండ్ అయితే ఇలా గెంటి ఇచ్చారనమాట. ఇంకా నేను కూడా ఇల్లు అంతా నూకేసి అంతా కసు అంతా కొట్టేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి వెళ్తే ఇక్కడ చూడండి మా అమ్మ మా హస్బెండ్కి అయితే ఇట్లా శనగిత్తనాలు అయితే వేయించి ఇస్తున్నారనమాట. మా హస్బెండ్ అయితే నా మీద కంప్లైంట్ చేస్తున్నాడు, ఎప్పుడు ఇలా వేయించి ఇవ్వదు, అసలు మీరు పంపించేది కూడా వేస్ట్ అని కంప్లైంట్ చేస్తున్నాడు. ఇంకా అది అయిపోగానే ఇంకా మేము టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము. నేను ఇంతకుముందు చెప్పాను కదండి నా ఫ్రెండ్ అని, చిన్నప్పటి ఫ్రెండ్ ఈ పాపే అనమాట. గ్లాస్ తెచ్చుకున్నాను పాలకానికి. ఆ పాప ఎక్కడ సరిపోతుంది అని చెప్పి ఇంటికి వెళ్ళి మళ్ళీ చెంబు తెచ్చుకోయిందనమాట. ఇంకా టెంపుల్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజారి వచ్చేసి మా చిన్నప్పటి నుంచి మాకు ట్యూషన్ చెప్పిన పంతులు ఇంకా ఏమైనా అనొచ్చు, ఇంకా మాస్టరు అలా అనమాట. ఇంకా మేము పూజ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే ఇంట్లో పానకము వడపప్పు అయితే రెడీ చేసింది. ఇంకా అందరికీ ఇక్కడ వేసిస్తున్నారనమాట. అప్పుడేదో నేను కోపంలో ఉన్నాను, ఇంకా వినయ్ అయితే పిలుస్తూనే ఉన్నాడు, అందుకే అలా మొహం అయితే వాచిపోయిందనమాట. ఇక్కడితో శ్రీరామనవమి ఎండ్ అయిపోయింది. ఇంకా నైట్ ఇది ఇక్కడ నుంచి మనకు జాతర వైబ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అవి వేరే వాళ్ళు మనకి ఎవరిది పూజ ఉంటే ఆ ఇయర్ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చి ఇస్తారనమాట. బియ్యము బ్యాలు ఇలా వడి బియ్యం లాగా సంథింగ్
అలా తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా అది తెచ్చిచ్చిన తర్వాత నుంచి మనకు ఇది జాతర వైబ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా నేను కూడా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత వాటర్ అంతా ఫుల్ ఎక్కువ దుమ్ము ఉన్నింది. అసలు ఇంకా పేడకల్లు వేస్తే సరిగ్గా కూర్చోదని చెప్పేసి అంతా కసువు కొట్టేసి ఫస్ట్ అయితే వాటర్ వేసాను. ఇంకా వినయ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంకా నేను వాటర్ వేసిన తర్వాత ఇంకా పేడకల్లు అంతా మొత్తం కలుపుకొని పేడకల్లు వేసిన తర్వాత ఇక్కడైతే ముగ్గు పెడుతున్నాను. అసలు ఆ రోజే ఎప్పుడు కరెంట్ ఎక్కువ పోదు, కానీ ఆ రోజు ఓవర్లోడ్ అవ్వడం వల్ల కరెంట్ అయితే ఎన్నిసార్లు తీస్తున్నారో, చాలాసార్లు పవర్ కట్ అవుతుంది అనమాట. ఇంకా నాకైతే పెద్ద ముగ్గులు వచ్చేది అంతంత మాత్రము, కానీ ఇంకా తప్పలేదు, నాకు వచ్చే ముగ్గే వేసేసాను. ఏదో ఒకటి అయిపోతుందని చెప్పేసి. ముగ్గు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. చిన్న చిన్న డిజైన్స్ అయితే ఏవో అలా మేనేజ్ చేసేదాన్ని. ఇంకా ఇంత పెద్ద టెంపుల్ ముందు చిన్న ముగ్గేస్తే అస్సలు బాగుండదు. ఇంక ఈ టెంపుల్స్ అన్నీ మనకి ఇంటి ముందరే ఉంటాయన్నమాట. ఇంకా ఈసారి మా డాడీ పూజ ఉండడం వల్ల తప్పలేదు నాకు. ఇంకా నెక్స్ట్ అయితే మా అక్క వాళ్ళు లేదా ఇప్పుడు చూపించాను కదా మా కొలీగ్స్ వాళ్ళైనా వేయాల్సి ఉంటుంది. సో అందుకోసం వేసేసాను. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో ముగ్గు కమెంట్లో చెప్పడం అయితే మర్చిపోవద్దండి. ఇంకా నెక్స్ట్ ముగ్గు అంతా వేయడం అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళాను. ఈ జాతర మూమెంట్స్లో అసలు నిద్రే ఉండదు మాకైతే. ఇంకా అమ్మ వాళ్ళు అయితే పూర్ణం కోసం అంతా రెడీ చేసేసారు. ఇంకా నేను తీసుకెళ్ళి ఆ టైంలో పూర్ణం అయితే ఆడించుకొని వచ్చాను అనమాట. ఎందుకు నిద్ర ఉండదంటే అసలు మొత్తం ఇట్లా ఊరేగింపు సౌండ్స్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట. సో ఇంకా అమ్మ ఇవంతా రెడీ చేసేసరికి ఇంకా మళ్ళీ ఊరేగింపు వచ్చేసిందనమాట. ఇంకా ఈ టైం నుంచి ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా ఒక 1 o'clock అలా అయ్యిందనమాట. సో ఇంకా నాన్న కూడా లేసి వచ్చేసారు. ఇంకా టెంపుల్లోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ వీళ్ళకి ఇలా వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఫస్ట్ పూజ చేసేసి ఇంకా మొత్తం అలా తీర్థం ఇచ్చేసిన తర్వాత వీళ్ళు టెంపుల్కి మారమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి డివైడ్ అయిపోతారనమాట. ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళని పిలుచుకొని రావడము. ఇలాంటి కేటగిరీ వాళ్ళు ఇలాంటి పనులు చేయాలని చెప్పి ఊర్లో అంతా యూనిటీగా ఉంటారు చూడండి దేవుని విషయంలో. అలా వాళ్ళని తీసుకెళ్ళి రావడానికి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ 4 o'clock అనమాట. ఇక్కడ మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి అమ్మవారిని బయటికి తీసుకొని రావాలన్నమాట. అది పాతకాలం నుంచి ఉన్న పద్ధతి, అలానే ఆచరిస్తారనమాట. సో ఈమె వచ్చేసి ఈ అమ్మవారు మా ఇంటి ఆడపడుచు అన్నట్టు. ఇయర్లీ వన్స్ మేము ఈ గ్రామ దేవతని మన ఇంటి దగ్గరికి, అంటే ఇందాక నేను బ్యాక్లో చూపించాను చూడండి టెంపుల్, ఆ టెంపుల్ తినకి అన్న అనమాట, తను చెల్లెలు. సో అలా తనకి వడిబియ్యం అయితే పెట్టాలన్నమాట అమ్మవారికి. అది అమ్మవారికి వడిబియ్యము ఫైనలీ మన ఇంటి నుంచి అయితే పెడతామన్నమాట. సో ఇంకా ఈ అమ్మవారిని ఫస్ట్ అయితే టెంపుల్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా కాగడాల వెలుగుల్లో మనము జల్దీ అమ్మవారికి గంగ పూజ అయితే చేయడం కోసం అని చెప్పేసి ఊరి అవతల వరకు తీసుకెళ్ళి, ఊరి అవతల ఒక బావి అయితే ఉంటుంది, అక్కడ గంగ పూజ అయితే చేసిన తర్వాత మనమైతే బ్యాక్ తీసుకొస్తామన్నమాట. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా మొత్తం అంతా ఇలా వాటర్ వేసుకొని తీసుకెళ్తారు. ఇంకా గంగ పూజ దగ్గర స్పెషల్ ఏమంటే అక్కడ పిల్లలు కాని వాళ్ళు కావచ్చు, ఏదైనా కోరుకునే వాళ్ళు కావచ్చు, ఇలా మొక్కుకొని అక్కడ అమ్మవారికి గంగ పూజ అక్కడ చేసుకుంటారనమాట. సో ఇక్కడ నాకు మా ఫ్రెండ్కి కూడా మా పెద్దమ్మ అయితే ఇంకా కంకణం కట్టేసి ఇంకా మాతో కూడా ఇక్కడ బావిలోకి వేయాల్సినవన్నీ వేసి కొంచెం పాలు అవన్నీ వేపించి పూజ అయితే చేపిస్తున్నారు. ఫస్ట్ అయితే ఇంకా నా ఫ్రెండ్ని పంపించాను, తర్వాత నెక్స్ట్ మా పిన్ని వెళ్ళారు, తర్వాత అయితే నేను చేశాను. ఇలా ముగ్గురము అయితే పూజ చేసిన తర్వాత అక్కడ పూజ అయితే అయిపోగానే ఇంకా మేము ఇక్కడికి వచ్చాము. ప్రసాదం అయితే పెడుతున్నారు. సో చిత్రాన్నం అయితే పెడుతున్నారనమాట. ఇంకా ప్రసాదం కూడా తీసుకొని ఇక్కడ అందరము కూర్చొని అయితే తినేస్తున్నాము. అప్పటికే చాలా టైం అయిపోతుంది. ఎందుకంటే ఈ అమ్మవారికి ఎలాంటి పల్లకి కానీ అలా చాలామంది మోసుకొచ్చేలాగా, లేదంటే ఎవరు పడితే వాళ్ళు మోసుకొచ్చేలాగా అయితే ఉండదన్నమాట. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఆ అమ్మవారిని పూజ చేసేవాళ్ళు, ఇంకా కొంతమంది
మంది ఉంటారనమాట వాళ్ళు. అలా వాళ్ళు మా వాళ్ళు అంతే మోయాలి. అంటే మా వాళ్ళు అంటే మా డాడీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ మోస్తారనమాట. సో మళ్ళీ అమ్మవారికి పూజ చేసే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మోయొచ్చు. ఇంక అంతకుమించి వేరే వాళ్ళు టచ్ చేయడానికి లేదు. సో అలాగా వాళ్ళే మార్చుకుంటూ తీసుకొని రావాలి కాబట్టి అలాగని చెప్పేసి చాలా లేట్ అవుతుందన్నమాట. ఇంకా అమ్మవారి మీద వేసిన హారాలను కూడా ఇక్కడే అందరికీ పంచేస్తారనమాట. ఇంకా అంతా అమ్మవారి వెయిట్తో పాటు పూలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మొయ్యలేరని చెప్పేసి కొంతమందికి అయితే కొన్ని హారాలు అయితే ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఇంకా పూజ అయిపోయింది కాబట్టి ఇంకా అమ్మవారిని తీసుకెళ్ళి ఊరి మధ్యలో అయితే కూర్చోబెడతారనమాట ఈవినింగ్ వరకు. ఎండ కొంచెం చల్లబడిన తర్వాత అయితే ఇంకా అమ్మవారిని సేమ్ అలానే ఊరేగింపుగానే తీసుకొని ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తారనమాట. ఇంకా మీ అమ్మవారు లోపలికి ఎంటర్ అవ్వక ముందే మనము ఎర్ర నీళ్ళతో ఆరతి ఇచ్చి అయితే లోపలికి పిలుచుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను, మా అక్క, అలానే మా చెల్లి ముగ్గురము కలిపి మొత్తం అయితే 4 దేవుళ్ళు అయితే వస్తారు. సో 4 దేవుళ్ళకి కూడా మనం హారతి ఇచ్చేసి బొట్లు ఎర్ర నీళ్ళ బొట్లు అయితే పెట్టేసి లోపల పిలుచుకుంటాం అనమాట. అలానే లోపల టెంపుల్లో ఎవరైతే పూజ చేస్తుంటారో వాళ్ళు కూడా వచ్చి హారతి ఇచ్చేసి పూజ చేసి లోపలికైతే పిలుచుకుంటారనమాట. ఇంకా నాన్న కూడా వచ్చి పూజ అయితే చేసేసారు. ఇంకా అమ్మవారిని అయితే లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టేసాము. నేను ఎక్కువసేపు చీరని మేనేజ్ చేయలేకపోయాను. సో అందుకే ఇంకా డ్రెస్ మార్చుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ వడిబియ్యం పెట్టేటప్పుడు చీర కట్టడం కోసం మా అన్నయ్య, నేను, మా అక్క అయితే ముగ్గురము అమ్మవారి మీద చీర వేసిన తర్వాత మొత్తం అన్ని పిన్నిస్ పెట్టేసామన్నమాట. ఇంకా ఇప్పుడు అమ్మవారు బయలుదేరుతారనమాట. సో ఇంకా బయలుదేరే ముందు కూడా హారతి ఇచ్చి పంపించాలి. అమ్మ వాళ్ళు ఇంకా అందరూ కాళ్ళకైతే దండం పెట్టుకుంటారనమాట. సో ఇంకా అమ్మవారు అయితే ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఒక్కొక్క ఊరి సైడ్ ఒక్కొక్క పద్ధతి ఆచారాలు ఉంటాయి. మా ఊరి పద్ధతి ఆచారాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. మీ ఊరి జాతర గురించి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.